ఈ రోజు ఒక ఎకరా 50 లక్షలు, ఒక గుంట అమ్ముకుంటే 20 లక్షలు వస్తాయి మినిమం. ఈ రోడ్డు పక్కకు ఉన్నది ₹1,00,00,000 80 లక్షల దగ్గర అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఎంత ఇస్తా అండి కంపోజిషన్? ఎంత? 80 లక్షలు అమ్మినాం గడ. 80 లక్షలకు అమ్మినావు? 15 లక్షలకు అమ్మినాం గడ 10 గుంటలు గిడ. 15 లక్షలు 10 గుంటలకు. అవు ఇప్పుడు వచ్చి నువ్వు ₹3 ఇస్తా, ₹4 ఇస్తా, ₹5 ఇస్తాను. మేము ఏడ బతకాలి? మాకు ఉండదు ఆ దగ్గర. నాకు 5 మంది పిల్లలు, మేము ఏడ బతకాలి? అంతా ఆడపిల్లలు ఉండరు, మేము ఎక్కడ పోవాలి? 10 మంది పిల్లలు అతనికి కాదు. మరి ఈ మీకు గెలిపించిన మీ ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రి, మరి నువ్వు చెప్పొచ్చు కదా ఇట్లా సమస్య ఉంది మేము ఎట్లా అంటే మా దగ్గరికి వస్తుండే, మా దగ్గరికి రాకుండానే మా గుద్ద దింగుతున్నాడు, మా పిల్లలు దింగుతున్నాడు. యాసీఎం చేయలే ఇట్లా, యాసీఎం చేయలేదు, మస్తు సీఎం చేసిన యాసీఎం చేయలే ఇట్లా. ఇదనే సీఎం చేస్తున్నాడు. ఇక ఏడ ఉంది నీ భూమి? ఏడ ఉంది నీ భూమి? ఏడ ఉంది? అక్కడ ఉండదు, అక్కడ దూరం ఉందా? ఏం చేస్తున్నావు మరి నీకున్న? ఇదే మనం మట్టి పని మనం ఇస్తున్నాం, కూలి వచ్చినా. మీరు కూడా కుమ్మరి కుండలు చేస్తారా? వ్యవసాయం చేసుకుంటాం. వ్యవసాయం బతకానికి ఎదు లేక మన్ను దొక్కుతుండా. వానలు లేవు, ఏం లేవు, ఏం చేద్దాం, కూలి పోయినా. ఇప్పుడు ఏమంటుండే, ఇప్పుడు మీ భూమి తీసుకొని కంపెనీలు పెడితే ఉద్యోగాలు వస్తాయి, మన ప్రాంతం ఉద్యోగాలు. సార్ మీకు నమస్కారం చేయమంటే సార్ మీ కాళ్ళు మొక్కుమంటే ఉద్యోగాలు, మాకు ఉద్యోగాలు ఏమని ఆ రాదు ఈ రాదు. ఉద్యోగాలు చేసుకుని మేము ఏం చేస్తాం? ఉద్యోగాలు చేసుకో ఇస్తే ఏం చేస్తాం మేము? మా పిల్లలకు రాదు, మాకు రాదు. ఇంటర్లో జాబ్ ఇస్తారు ఆయన, జాబు లేదు, మేము ఏం చేస్తాము? మీ కాళ్ళు మొక్కుమంటే మొక్కుముతాము. 2 కాలు మొత్తం ఇక్కడ ఎమ్మెల్యే గిరి మొత్తం చూసుకునేది అంతా తిరుపతి రెడ్డి అంట కదా. మరి తిరుపతి రెడ్డి దగ్గర పోలేదా మీరు ఒకసారి కూడా? తన్నుడు అంటే మా బాబుని తండోని తన్నిండు. ఎప్పుడు పోయిరు? పోయినా 2 నెలలకు పోతే తన్నిండు వాడిని గన్మెన్తో నడిపించిండు. పిల్లానికి తెచ్చు. ఎప్పుడు పోయారు? ఏమని పోయారు? మా 2 నెలల కింద మాకు కంపెనీ వద్దు, మాకు భూములు వద్దు, ఏమొద్దు, ఉద్యోగాలు వద్దు, ఏమొద్దు అంటే ఆయన ఏం చేసిన పొట్యాన్ని తన్నిండు. పోయిన తన్నుడు తిరుపతి రెడ్డి లంబడోని మా పక్కనే, మా చేను పక్కనే లంబడోని తన్నుడు. ఈ బాబుకి తెచ్చు మంచిగా. ఏం పేరు? నీ పేరు ఏం పేరు? రఘు. ఏమైంది చెప్ప? అందుకు మీరు మరి తిరుపతి రెడ్డి దగ్గరికి పోలేదా? మా భూములు ఇట్లా తీసుకోవడం కరెక్ట్ కాదని పోయినాం సార్ మేము. ఏమన్నాడు? అదే మీ భూములు పోతే మీకు అభివృద్ధి కావాలని చెప్పింది కదా. అభివృద్ధి కావాలంటే ఒకటి పోయినా, ఒకటి అభివృద్ధి కావాలన్నప్పుడు ఒకటి పోయినా ఒకటి కావాలి కదా, అదని చెప్పింది మాకు. సో అంటే మీ భూములు పోతేనే అభివృద్ధి అవుతుంది, సో మరి కాబట్టి తప్పదు అని చెప్పేసి అంటున్నాడా? అవును.